సుమారు 14 అఫెన్సులు జరిగాయి గత 4-5 మంత్స్లో. సో ఒకే రోజు 5 అఫెన్సులు జరిగినప్పుడు మనమంతా కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఇదేదో సమ్ గ్యాంగ్ మూవ్ అవుతుందన్న ఉద్దేశంతో మనం చాలా సర్వేలెన్స్ పెంచాము. చెక్ పోస్టులు కానీ, నైట్ మూవ్మెంట్ కానీ. దీంట్లో భాగంగా 2019 టైంలో ఒక కొవ్వూరులో ఒక ఇరానీ గ్యాంగ్ ఒక అఫెన్స్ చేశారు. వాళ్ళని మనం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత వీ కేమ్ టు నో దట్ ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక ఆరుగురు అఫెండర్స్ మనకి దొరికారు. అందులో ఒక ఆమె రిసీవర్ లేడీ ప్లస్ ఇంకొక ఇద్దరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్. 157 కేసుల్లో వీళ్ళు 4 రాష్ట్రాల్లో కలిపి చేశారు. వీళ్ళంతా కూడా ఒరిస్సా, అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఈ అఫెన్సెస్ అన్ని కూడా చేశారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్ట్రిక్ట్, ఒడిశాలో ఒక జిల్లా. వీళ్ళు 2 వీలర్స్ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి అసలు అఫెన్స్ని చేశారు అని గుర్తించడం చాలా కష్టం. మన టీమ్స్ అన్ని సర్వేలెన్స్ పెట్టుకొని నిన్నటి రోజు పట్టుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ అచీవ్మెంట్. ఇరానీ గ్యాంగ్ మనం పట్టుకోవడం అనేది ఇట్ ఈస్ అ మైల్ స్టోన్ ఇన్ ది రాజమండ్రి పోలీస్ వర్క్స్లో.